కవిత కొత్త పార్టీ పేరు ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర సేన టిఆర్ఎస్ గా ఆమె ప్రకటించారు. ఈ పార్టీ ప్రకటన వెనుక ప్రత్యేక వ్యూహం ఉందా? టిఆర్ఎస్ పేరుతో సెంటిమెంట్ ను టచ్ చేసే ప్రయత్నమా? ఆ పేరుతో ఓట్లు పొందే వ్యూహమా? మరొక వైపు జాగృతి పేరుతో ఎన్నికల సంఘం దగ్గర రిజిస్ట్రేషన్ చేసి టిఆర్ఎస్ పేరును కవిత ఎందుకు ప్రకటించారు? ఈ మధ్యనే బీఆర్ఎస్ ను తిరిగి టిఆర్ఎస్ గా మార్చాల్సిన అవసరం ఉందన్నారు కేటీఆర్. ఈ నేపథ్యంలోనే కవిత తన పార్టీ పేరును వ్యూహాత్మకంగా తెలంగాణ రాష్ట్ర సేనగా ప్రకటించారా? మన పార్టీ పేరు టిఆర్ఎస్. తెలంగాణ రాష్ట్ర కవిత కొత్త పార్టీ పేరును ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర సేనగా కూడా ఆమె ప్రకటించారు. ఈ పార్టీ వెనుక ఏమైనా ప్రత్యేక వ్యూహం ఉందా? మొన్నే టిఆర్ఎస్ కూడా బీఆర్ఎస్ ను టిఆర్ఎస్ గా మారుస్తామంటూ కూడా కేటీఆర్ ప్రకటించిన నేపథ్యంలోనే ఇవాళ అందరూ కూడా ఉత్కంఠగా ఎదురు చూశారు. కవిత పార్టీ ఏం పెట్టబోతున్నారు, అసలు ఎలా ఉండబోతుందంటూ కూడా మీడియా ఫోకస్ మొత్తంగా మొత్తం తెలంగాణ రాష్ట్రంలో అన్ని పార్టీలు కూడా చూశారు. కవిత ఏం ప్రసంగిస్తారు మొత్తంగా కూడా కవిత ప్రెస్ మొత్తంగా చూసిన మీటింగ్ లో కూడా ఒకవైపు కాంగ్రెస్ ను, బీఆర్ఎస్ ను, బీజేపీ మూడు పార్టీలను కూడా తనదైన శైలిలో కూడా ప్రతి ఒక్క పార్టీని కూడా విమర్శిస్తూ అసలు తెలంగాణ రాష్ట్ర సేన వస్తే ప్రజలకు ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా అమ్మ పాలన అంటూ కూడా తన యొక్క మార్కు పాలన ఏ విధంగా ఉంటుంది అనే విధంగా కూడా కవిత చాలా వరకు మాట్లాడిన పరిస్థితి. రైట్, మాట్లాడదాం. అసలు టిఆర్ఎస్ పేరును ఎందుకు ఆల్రెడీ టిఆర్ఎస్ పేరును సెంటిమెంట్ టచ్ చేసే ప్రయత్నంలో భాగంగా కూడా టిఆర్ఎస్ పేరును కవిత ప్రకటించారా? ప్రతి ఒక్కరి మధ్యలో కూడా ఈ క్వశ్చనే రైజ్ అవుతోంది. ఎందుకంటే భారతీయ రాష్ట్ర సమితి అని పేరు మార్చిన తర్వాత చాలా వరకు కూడా తెలంగాణలో ఆ తెలంగాణ సెంటిమెంట్ లేదని కూడా అందరూ ఇక్కడ తెలంగాణ ప్రజలు అనుకున్నారు. ఆ తప్పు వల్లే కూడా చాలా వరకు కూడా టిఆర్ఎస్ ఇబ్బందులకు గురైందంటూ కూడా అటు తెలంగాణ ప్రజల నుంచి ఏ సెంటిమెంట్ తో ఈ టిఆర్ఎస్ పార్టీని పెట్టారు, బట్ ఆ సెంటిమెంట్ అనేది కూడా కరుమరుగయ్యింది అనే విధంగా కూడా విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో తర్వాత కూడా అటు బీఆర్ఎస్ నుంచి కూడా అటు కేటీఆర్ కూడా బీఆర్ఎస్ ను మళ్ళీ టిఆర్ఎస్ గా మారుస్తాం అనుకున్నారు. బట్ ఇవాళ కవిత తన కొత్త పార్టీ పేరు టిఆర్ఎస్ గా కూడా ప్రకటించారు. సో ఇదేమైనా కొత్త వ్యూహమా? ఏ విధంగా ఉండబోతుంది, ఎట్లా అర్థం చేసుకోవాల్సి మాట్లాడదాం. రవిశంకర్ గారు, పైడి రాకేష్ రెడ్డి గారు, బీజేపీ ఎమ్మెల్యే, రైట్, ఫోన్ ఇన్ లో ఉన్న. నమస్తే అండి రాకేష్ రెడ్డి గారు. నమస్తే. రైట్, ఎట్లా చూస్తారు కవిత పార్టీ పెట్టడానికి? ఆల్రెడీ తెలంగాణలో కూడా పెద్ద పార్టీలు ఉన్నాయి. ఇప్పుడు కవిత పార్టీని ఏ విధంగా చూస్తారు? అది టిఆర్ఎస్ పేరుతో కూడా కవిత వాళ్ళ పార్టీ యొక్క పేరును కూడా ప్రకటించారు. అంటే పార్టీలు పేర్లు పెట్టుకుంటేనే అధికారంలోకి వస్తాయా, లేకపోతే ప్రజల బాగోగుల గురించి ఆలోచించే పార్టీలు అధికారంలోకి వస్తాయా? అంటే ఏదైనా సినిమా హిట్ అయింది అనుకోండి, ఆ సినిమా పేరు తీసుకుంటే ఇంకో సినిమా హిట్ అవుతుంది అండి. ఇది ఆ సినిమా ఫీల్డ్ మనకి వస్తుంది. రాజకీయాలల్లా ఇప్పుడు ఆమె ఈ రోజు మాట్లాడిన దాంట్లో మొత్తము వాళ్ళ కుటుంబానికి గురి పెట్టింది. ఫస్ట్ ఆ కుటుంబం 2 లక్షల కోట్ల అవినీతి తీసుకొస్తే తెలంగాణ ఎట్లా బాగుపడుతుంది. పార్టీ అవసరం లేదు, ఏం అవసరం లేదు. రాకేష్ రెడ్డి గారు, మొత్తంగా కూడా కవిత గారి మొత్తం మాటల్లో కూడా ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ గురించే కాదు, అటు బీజేపీ పార్టీ గురించి, కాంగ్రెస్ పాలన గురించి, మొత్తం అందరి పార్టీల గురించి కూడా మాట్లాడడం జరిగింది. అన్ని అబద్ధాలే కదా ఆమె మాట్లాడింది. ఇప్పుడు ఆమె ఏమంటుంది, సామాజిక తెలంగాణ రక్తచక్రం ఎక్కడో విరిగి ముక్కలైందట. మరి ఇప్పుడు ఏం చేస్తావు నువ్వు చెప్పు? ముఖ్యమంత్రి సామాజిక తెలంగాణ ఏ వర్గానికి చెందిన ముఖ్యమంత్రిని చేస్తావు? అది చెప్పాలి కదా నీలో నిజాయితీ ఉంటే. ఇప్పుడు నువ్వు పార్టీ పెట్టినప్పుడు సంతోషం. పార్టీ ప్రజాస్వామ్యంలో ఎవరైనా పార్టీ పెట్టచ్చు, ఏ పార్టీకైనా ప్రజాస్వామ్యంలో స్వాగతం చెప్పాల్సిందే ఈ ప్రజాస్వామ్య దేశంలో. నేనేమంటున్నాను, నువ్వు ఇన్ని అబద్ధాలు ఇంకెప్పుడు ఆడతావు? ఎన్ని అబద్ధాలు ఆడతావు ఇట్లా? మీరు చేసిన 10 సంవత్సరాలు తెలంగాణని మొత్తము మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణని అప్పుల కుప్ప చేశారు మీ కుటుంబమే. అంటే ఆవిడ మాటల్లో కూడా అంటే బీజేపీ పార్టీలు బానిస ఎంపీలు అంటూ కూడా మాట్లాడుతూ కూడా అంటే గతంలో అటు మనం చూసాము ఈ మహిళా బిల్లు రిజర్వేషన్ లో కూడా బీజేపీ ఎంపీ ఎవరైతే కూడా తెలంగాణను, ఆంధ్రాను ఏ విధంగా విడదీశారు, ఒక పాకిస్తాన్ ను, ఇండియాను విడదీసినట్టుగా కూడా విడదీసి మాట్లాడితే ఒక్కరు కూడా ఇక్కడ ఖండించలేదు. ఇక్కడ బీజేపీ ఎంపీలు అందరు ఖండించారు, అందరు చెప్పారు. అది పక్కన పెడితే దానికి సంబంధించి అది పెద్ద పదం కాదు, అదేం కాదు, అతను మాట్లాడింది తప్పని మేము చెప్పాము. పార్లమెంట్ కిషన్ రెడ్డి గారు చెప్పారు, వెనక్కి తీసుకుంటున్నామని చెప్పారు.
అది పక్క రాష్ట్ర కూడా మాట్లాడితే ఏం లేదండి. ఇప్పుడు ఒక్కొక్క రాష్ట్రం వరకు ఒక్కొక్కటి ఉంటుంది. మేము తెలంగాణలో ఎవరు మాట్లాడినా చెప్పమానండి. తెలంగాణ మా ఎంపీలు ఎవరు మాట్లాడారు, ఎమ్మెల్యేలు ఎవరు మాట్లాడారు, భారతీయ జనతా పార్టీ నాయకులు ఎవరు మాట్లాడారు? అంటే మొత్తంగా పార్టీ మాట్లాడినట్టే కదండి, అధిష్టానంలో పార్టీ మాట్లాడి కాదు, అదే ఒకటి పార్టీ కదా. మాట్లాడి కాదండి. అది కొందరు వ్యక్తులు ఇప్పుడు 300 మంది ఎంపీలలో ఎంపీ ఉంటాడు. ఆయనకు అది అతను చెప్పాడు, నేను దాన్ని ఆ ఉద్దేశంతో అనలేదు, నేను దాన్ని వెనక్కి తీసుకుంటానని చెప్పాడు. ఇప్పుడు ఖార్గే గారిని అన్నారు మోడీ ఉగ్రవాది అని. 82 వయసులో అవసరమా అండి? హిందువులను చంపేయమంటున్నాడు. ఉంటాయి ఇక మరి యుద్ధం అట్లుంటుంది. నేనేమంటున్నా అంటే ఆ మాటకు ఎవరైతే ఆ పార్లమెంట్ మాట్లాడో మేము అందరం ఖండించినాము. మాకు తెలంగాణ ముఖ్యమని చెప్పినాము. మేము ఒకటే అండి, ఈ రోజు కవిత గారు ఎవరి వైపు చూపిస్తున్నారు చేతులు? ఫస్ట్ ఈ 10 ఏళ్ల కింద ఈ తెలంగాణ ఉద్యమం రాకముందు ఇలా కుటుంబం ఎవరైతే ఉన్నారో మొత్తం ఇలా కుటుంబం ద్వారా ఇప్పుడు సుమారు ఒక 7,000 మంది బెనిఫిట్ పొందిరు ఇలా కుటుంబం వల్ల. ఆ 7,000 మంది ఆస్తులు ఇచ్చేస్తే అయిపోతుంది, దోసుకున్నది ఏముండేనండి. కేసీఆర్ గారు కారు కూడా లేకుండా, కారు కూడా ఈఎంఐ కట్టే అవసరం లేదు, ఇన్స్టాల్మెంట్ లేకుండే. కవిత గారు చెప్పారు నేను బ్యూటీ పార్లర్ నడిపానని. మరి ఈ ఆస్తులన్నీ వేలాది కోట్ల ఆస్తులు ఎక్కడ వచ్చినాయి, లక్షలాది కోట్ల ఆస్తులు ఎక్కడ వచ్చినాయి? దీనికి సమాధానాలు చెప్పాలి కదా. నోటికి వచ్చింది బీజేపీ గురించి మాట్లాడటం అని కరెక్ట్ కాదా? మేము మాట్లాడడం ఓకే, పార్టీ పెట్టినా మా ఇష్టానుసారం. ఏం చెప్తున్నది? సామాజిక తెలంగాణ అంటున్నారు కదా, ఎవరిని చేస్తావు ముఖ్యమంత్రి చెప్పు. దానికి ఫస్ట్ సమాధానం చెప్పిన తర్వాతనే మేము రాజకీయ ఆరంగేట్రం చేయాలా? అంటే మళ్ళీ బీసీలని వాళ్ళని ఆ వర్గాలందరినీ మళ్ళీ మోసం చేయడానిక? ఇంతకుముందు దళితుడు ముఖ్యమంత్రి అని తండ్రి అంటే ఇప్పుడు సామాజిక తెలంగాణ నువ్వు ఇట్లా మోసం చేస్తావా ప్రజల్ని? మీరు క్లియర్గా ఉండండి. రాజకీయాలకు వచ్చారు ఒక ఉద్దేశం ఏదైనా సరే పక్కన పెడదాం. పార్టీ పేరు మీద కలిసినంత మాత్రాన ఎంతకన్నా ఇదేంటండి? ప్రజల్ని ఇంత అవమానకరంగా చూస్తున్నారు తెలంగాణ ప్రజల్ని. టీఆర్ఎస్ వల్ల తెలంగాణ ఎందుకు వచ్చిందండి? ఎవరు మాట్లాడారు ఈ మాటలు? 1200 మంది అమరవీరులు ప్రాణాలు కోల్పోతే వచ్చిన తెలంగాణ అండి ఇది. లక్షలాది మంది కవులు, కళాకారులు, మేధావులు, అన్ని వర్గాలు, సంపన్న వర్గాలు ఉద్యమం చేస్తే వచ్చిన తెలంగాణ అండి. ఈ కుటుంబంకి ఏం సంబంధం అండి? ఇందులో ఒక భాగం ఈ కుటుంబం. రైట్ అండి, రైట్.